4 రోజుల పండుగైన సంక్రాంతి వెనుక 5 కథలు ప్రత్యేకంగా చెప్తారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగో రోజు ముక్కనుమను. ఈ అద్భుతమైనటువంటి 4 రోజుల పండుగను పాటించే సంప్రదాయం వెనుక ఒక కథ ఉందట. పూర్వం సగరుడు అనే రాజుండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వాళ్ళంతా ఒకసారి కపిలముని ఆశ్రమంలో ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశారు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కాని వారి ఆత్మకు శాంతించదని తెలుసుకొని ఆ వంశంలో వారంతా గంగను ప్రార్థిస్తారు. కాని ఆకాశంలో ఉండే గంగని ఎవరు నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగారు. ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకి వచ్చింది అని చెప్తారు. సంక్రాంతి పండుగలొస్తే వాడవాడలా గంగిరెద్దులు కనిపిస్తాయి. అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది అంటే, పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవారు. శివుని కోసం తపస్సు చేసిన పరమేశ్వరుడిని తన ఉదరంలో పెట్టుకునేలా వరం కోరుకుంటారు. ఇచ్చిన వరం మేరకు శివుడు గజాసురుడి ఉదరంలో ఉండిపోయాడు. అప్పుడు శివుడిని చూసి బయటకు రప్పించేందుకు ఉపాయం ఆలోచించిన దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో వాయిద్యాన్ని పట్టుకుని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరింది. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగారు. తన పొట్టలో ఉన్న శివుణ్ణి బయటకు పంపమని వరాన్ని అడిగారట శ్రీ మహావిష్ణువు. అలా ఆనాడు శివుణ్ణి తిరిగి కైలాసానికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నమే ఇప్పటికీ గంగిరెద్దుల సంప్రదాయమని నాంది చెప్తున్నారు. ఏం చేస్తాం? ఈ కథను వినాయక చవితి సందర్భంగా మనం చెప్పుకుంటాం. సంక్రాంతి సందర్భంగా ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో ఇంటికి వస్తారట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెప్తారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి తలకు స్నానం చేయాలి, నెలకోసారి ఆహారం తినాలి అని చెప్పి రమ్మన్నారు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకొకసారి పాపని నూనె పట్టించాలి ఎలా అంటూ చెప్పారట. నెలకి ఒకసారి ఆహారం తీసుకోవాలని చెప్పి రమ్మన్నారు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకోసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పారు. కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని వండి పట్టించేందుకు నువ్వే సాయపడాలి అన్నారు. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. స్వయంగా నందీశ్వరుడే భూమికి దిగొచ్చి ఆహారాన్ని అందిస్తున్నారన్న నమ్మకంతో పశువులను నందీశ్వరుడిగా భావించి కనుమ రోజున పూజిస్తారు. తెలంగాణలో సంక్రాంతి అంటే పతంగుల పండుగలోని చాలా ప్రధానం. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందంటే దేవతలకి ఇది పండగ కాలం. ఈ సమయంలో దేవతలంతా ఆకాశంలో విహరిస్తారు. మరి వారికి స్వాగతం పలికేందుకు గాలిపటాలు ఎగరవేయాలని చెప్తారు. ఇంకా చెప్పుకుంటూ ఉంటే గొబ్బెమ్మల నుంచి భోగిపళ్ళు, బొమ్మల కొలువు వరకు సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి ఆచారానికి, సంప్రదాయానికి వెనుక ఓ కథ అయితే ఖచ్చితంగా ప్రచారంలో ఉంటుంది.